అనుకున్నంత అయింది. తెలంగాణలో ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక కుట్రకు తెరలేపుతా ఉంది. మళ్లీ తెరపైకి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం. ఇప్పుడున్న 33 జిల్లాలు కుదిస్తూ 17 లోకసభ నియోజకవర్గాలను జిల్లాలుగా ప్రకటించేందుకు రేవంత్ సర్కారు సమాయత్తం అవుతా ఉందని ఒక వార్త వినిపిస్తా ఉంది. ఇదే జరిగితే తెలంగాణలో 16 జిల్లాలు కనుమరుగు కానున్నాయి. ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో రాష్ట్రంలో ప్రకంపనలు రేగుతా ఉన్నాయి. రేవంత్ మరో పిచ్చి తుక్లక్ నిర్ణయంతో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, గద్వల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం లాంటి ప్రస్తుతం ఉన్న జిల్లాలు రద్దు కానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటిస్తే మాత్రం రాష్ట్రం మరోసారి బగ్గుమనడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన అంశం, పలు జిల్లాల రద్దు విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దీంతో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయం నెలకొంది. ఇక కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలేంటో, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఆటంకం కలగబోతుందో మనం ఒకసారి చూద్దాం. ముందుగా జిల్లాల పునర్విభజన వల్ల రద్దు చేయబోయే జిల్లాలో వ్యవసాయ భూములు ధరలు విపరీతంగా పడిపోయే అవకాశం ఉంది. దీంతోపాటు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆయా జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చితికిల పడతా ఉంది. ఇక ప్రభుత్వం యంత్రాంగంలోనూ పాలనపై పట్టు తప్పుతా ఉంది. జిల్లా ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు రద్దు అవుతాయి. మళ్ళీ భారీగా బదిలీలు జరుగుతాయి. ప్రభుత్వం యంత్రాంగం అస్తవ్యస్తం అవుతా ఉంది. దీంతో పాటు విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మ్యాపులన్నీ తిరగరాయాల్సి వస్తూ ఉంది. ఇక పోటీ పరీక్షల సిలబస్ మార్చాల్సి వస్తూ ఉంది. ముఖ్యంగా జోనల్ విధానాన్ని సమూలంగా మార్చాల్సి వస్తుంది. ఇదే జరిగితే నిరుద్యోగులు అత్యంత ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశం ద్వారా వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వానికి ఒక సాకుగా మారుతా ఉంది. 2 ఏళ్ల పాటు ఎలాంటి నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇక అత్యంత అద్భుతంగా ఆయా జిల్లాలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు, ఇతర జిల్లా కేంద్ర ఆఫీసులు నిర్మాణాలు మాత్రం నిరుపయోగంగా మారనున్నాయి. పరిపాలన సౌలభ్యం, జిల్లాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మాత్రం జిల్లాలను పునర్విభజన చేసి మళ్ళీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఉంది.